తెలంగాణలో పాపం ఎండిపోతున్నాయి కాబట్టి లింగాల గణపురం అట, జనగాం దగ్గర లింగాల గణపురం, జనగాం దగ్గర బండ్లగూడ లింగాలగణపురం మండలమే ఇది. జనగాం దగ్గరనే అన్ని జనగాం 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 అంటే ఆ జనగామ ఏరియా మొత్తం ఎండిపోతున్నది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడో కరువు కాలం, మేము చిన్నగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో 7 ఏళ్ళు కరవే వచ్చింది. 7 ఏళ్ళు కరవే వచ్చింది. మొత్తం ఆ కరువుతోటే వ్యతిరేకత కూడా చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా చంద్రబాబు మీద వ్యతిరేకత, కరువును తట్టుకోలేక కూడా రాజశేఖర రెడ్డి అదృష్టం ఏదో తెలియగానే ఉన్నన్ని రోజులు వర్షాలు పడ్డాయి. 1 సంవత్సరం తప్ప ఎప్పుడు కరువు రాలేదు. కానీ ఇవాళ ఎందుకు ఈ కరువు వస్తుంది? ఏమైంది? ప్రభుత్వం యొక్క విధానమా? మీరు గత సంవత్సరం ఎండాకాలంలో ఏం జరిగిందనేటువంటి సమీక్ష చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులంతా కలిసి ఇదే సందర్భంలో గత ఎండాకాలంలో, గత మార్చిలో, గత ఫిబ్రవరిలో ఏం జరిగింది, అప్పుడు నీళ్ళు ఎందుకున్నాయి, ఇప్పుడు ఎందుకు లేవు, ఎంత వర్షం తక్కువ పడ్డది, ఎందుకు ఆ రిజర్వాయర్లలో నీళ్ళ మెయింటెనెన్స్ తక్కువ ఉన్నది, కాళేశ్వరం ప్రభావమా, ఎస్ఆర్ఎస్పి ప్రభావమా, దేవాదుల ఏది, ఏ అంశం పైన మీరు మాట్లాడతారో ఒకసారి స్పష్టంగా చెప్పండి. ఎండిపోతున్నటువంటి మాట వాస్తవము, రైతులు ఇబ్బంది పడుతున్నారు, దాన్ని పైశాచిక ఆనందం పొందడం కాదు. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? కొత్తగా ఎండిపోకుండా ఏం చేయగలుగుతారు? మిగిలినటువంటి పంటలను కాపాడడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? ఎంతసేపటికి ఆంధ్రలో ఆ ప్రాజెక్టులు కడుతున్నారు, నీళ్ళు ఎత్తుకపోతున్నారు, వాళ్ళు ఎక్కువ టీఎంసీలు తీసుకుపోతున్నారు, లేకపోతే కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్లో బీజేపీలో పైశాచిక ఆనందం పొందుతున్నారు అనేటువంటి ప్రక్రియనే ఉంది. కానీ ముందు రైతులను ఎట్లా కాపాడుకుందాం, మనం మిగిలినటువంటి పంటలను ఎట్లా కాపాడుకుందాం, ఆరుతడి పంటలు ఎట్లా కాపాడుకుందాం, వరి లాంటి తరి పంటలను ఎట్లా కాపాడుకుందాం, కుష్కి పంటలు ఎట్లా కాపాడుకుందాము, ఏం చేద్దాము? ఇవాళ ఒకటి పసుపుకు ధర వస్తలేదు, మిర్చికి ధర వస్తలేదు, పత్తికి ధర వస్తలేదు, వడ్లకు బోనస్ సరిగిస్తలేరు, పంటలు ఎండిపోతున్నాయి. ఈ అన్నిటిపైన సమీక్ష చేయండి. అది కదా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటిది అది కదా. ఇప్పుడే ఎండలు ఇట్లా కొడుతున్నాయి, మన రేపు పొద్దుగాల పసులకు నీళ్ళెట్లా, బర్లకు నీళ్ళెట్లా, మనుషులకు నీళ్ళెట్లా, ఎండల నుంచి ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేయాలి, వీటిపైన కూడా ప్రణాళిక ఉండాలి కదా. రేపు పొద్దుగాల విద్యుత్కు సంబంధించినటువంటి డిమాండ్ పెరుగుతుంది. ఈ వ్యవసాయదారులను ఎట్లా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసుకుంటా పాపం వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ? దీనిపైన కదా ప్రభుత్వం స్పందించాలి, దీనిపైన కదా ప్రభుత్వం మాట్లాడాలి. అది కదా చెప్పాల్సినటువంటి అంశము. ఎందుకు దానిపైన మాట్లాడతలేరు? ఇది చెప్పాల్సినటువంటి మాట. ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రి, నీళ్ల శాఖ మంత్రి, కరెంటు శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఎవరో దండం పెడతాం, అందరం కలిసి కూర్చొని ప్రతిపక్షాలను కూడా పిలువండి, తప్పేం లేదు. ప్రతిపక్షాలు కూడా ప్రతిదీ రాద్ధాంతం చేసినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో కాంగ్రెస్ ఇదే ఎండిపోయినటువంటి పంటల్ని చేతిలో పట్టుకొని రాజకీయం చేసినటువంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ నాయకులు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే మేము చిన్నగా ఉన్న ప్రతి అంశం మా కళ్ళల్లో మెదులుతున్నది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో కూడా ఎండిపోయినటువంటి పంటలను తీసుకుపోయి నిరసన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా చేయలేదా? కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని ఎందుకు భరించలేకపోతున్నది? ప్రతిపక్షాలు కూడా సహజంగా ఎండిపోయినటువంటి వాళ్ళపైన మాట్లాడతారు, వాళ్ళకి ఓట్లు వేస్తారా ఏరా పక్కన పెడితేస్తే ప్రతిపక్షాలు అక్కడికే పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎండిపోయినటువంటి పంటలకు సంబంధించినటువంటి దాన్ని ఎందుకు వాళ్ళు మీరు తీసుకుపోవట్లేరు, ఎందుకు చూస్తలేరు, ఎందుకు నీళ్ళు ఇస్తలేరు? వీళ్ళైతే రాజకీయ నాయకులు కాదు కదా, ఈయనైతే రాజకీయ నాయకుడు కాదు కదా, పాప మీ గొర్రెలు మేసుకుంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా, ఆయన పోయి ఏం తిడతలేడు కదా, మా కర్మ ఇట్లా వచ్చింది మేము గుర్రులు మేపుకుంటాం ఏం చేయాలంటారు తప్పితే రేవంత్ రెడ్డిని తిడతలేరు కదా. మరి దీనిపైన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ మంత్రులు అందరూ కలిసి కూర్చొని పోయిన పంటలు పోయినాయి, ఉన్న పంటలు కాపాడడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటి, రైతుల కోసమైనటువంటి విషయం చెప్పకుండా రాజకీయం మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలను తిడుతున్నారు, వీళ్ళు వాళ్ళని తిడుతున్నారు. ఏమిటి మీ ప్రణాళిక? అయ్యో అది కరువు, లేకపోతే అది సహజమైనటువంటిది, ప్రకృతికి సంబంధించినటువంటిది, దానికి మేమేం చేస్తామనేటువంటి మాట చెప్తే అట్లనే చెప్పండి. పోనీ మీ దగ్గర ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్ళ విషయం ఎందుకు మీరు సరిగ్గా మాట్లాడతలేరో చెప్పండి. రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, ఆ గానుపాడు దగ్గర ఉన్నటువంటి బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, వాటిని వెంటనే మాకు విడుదల చేయాలంటారు. ఎందుకు విడుదల చేయట్లేదు? విడుదల చేయాల్సిన ఎందుకు ఆపుతున్నారు? ఆ రిజర్వాయర్లు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇప్పుడు అన్నీ నీళ్ళు ఇడిచిపెట్టేస్తే రేపు పొద్దుగల తాగునీళ్ళకు కూడా కష్టమవుతుంది. భూగర్భ జలాలు ఎండిపోయినాయి, బోర్లన్నీ ఎండిపోయినాయి మొత్తం. ఏం చేస్తారో ఒకసారి ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం.